క్యాబ్ డ్రైవర్. ఓకే. ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కారు కదా, ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు రీసెంట్ గా కొత్త నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ పిల్లలందరినీ ఖచ్చితంగా గవర్నమెంట్ బడుల్లోనే చదివించాలి, ఒకవేళ చదివించకపోతే మీకు వచ్చే బెనిఫిట్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేసారు. అది డౌట్ లేకుండా అది మంచి నిర్ణయం ఏనంటారా? అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ళ పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంట. నిర్ణయం తీసుకుని ఎవడేం చదివిపోయాడు, ఎవరు చదువుకోవడం కూడా ఫస్ట్ అలా. ఎందుకనంట? రిక్షా ఎక్కుతాడు కూడా ప్రైవేట్ స్కూల్లో చదవాలనుకుంటున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు. అంటే గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్స్ లేవనా? అంతే కంపల్సరీ అది స్టాండర్డ్స్ లేవు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనంటారా? ఇప్పుడు ఒక చిన్న ఏరియా ఉంటుంది, అలా 10 స్కూళ్ళు ఉంటాయి, పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అందరికి ఏమి తెలుసు, పబ్లిక్ స్కూల్ పెద్దదా చిన్న స్కూల్ అని తెలుసా? ఎవరికైనా రిక్షా ఎక్కడానికైనా బంగారం షాప్ అనికైనా ఎవరికైనా ఏమంటాడు ఫస్ట్ మరి అయిపోయి ఎవరైనా అంతే. అది చెప్తారు 100 చెప్తారు, అది ఎవరితో కాదు, అది రేవంత్ రెడ్డి కాదు కాదు అయ్యి వచ్చినా కాదు. ఇంకొక నిర్ణయం వచ్చినప్పుడు ఆయన మెట్రో అనేది కొంచెం సిటీనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కనెక్ట్ చేద్దాం, అవుటర్ రింగ్ రోడ్స్ వైపు వైపు అవసరం లేదు అన్నట్టు అంటారు, అది పర్వాలేదు అంటారా? అవుతుంది, అట్లా ఏం లేదు, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే దానివల్ల బడ్జెట్ ఎక్కువ అవుద్ది, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, కానీ ప్రజలకి రవాణా సదుపాయం అనేది అంత కరెక్ట్ గా ఉండదు అని అంటారు. అదో బడ్జెట్ గిడ్జెట్ అంతా మనకు అంత ఐడియా లేదు, కానీ ఏది పెంచినా సరే తిరుగుతూనే ఉంటారు అంతే, జనాలు అయితే తిరుగుతూనే ఉంటారు. ఇంకోటి వచ్చేటప్పటికి రీసెంట్ గా ఇప్పుడు ఈ ఉచిత పథకం కింద బస్సుల్లో లేడీస్ కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కదా, దాని వల్ల ఏమైనా మంచిదేనంటారా లేకపోతే అందరూ తెలుసు వేస్ట్ అని, రేవంత్ రెడ్డి కూడా తెలుసు వేస్ట్ అని, ఏదో ఇచ్చింది కామని నడిపిస్తుంది అంతే, నడిపిస్తుంది. అందరూ తెలుసు అది వేస్ట్ పథకం అని. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆల్మోస్ట్ కొంచెం సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో 3-4 పోటీ పడి ఆఖరి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి దక్కించుకున్నారు. ఆయన పదవి అనేది ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ గా ఉండగలుగుతాం అనుకుంటున్నారా లేకపోతే మధ్యలో ఏమైనా? మనకి అంత ఐడియా లేదు అబ్బా, అంత ఐడియా లేదంటారా? దానికి ఐడియా లేదు. ఇప్పుడు ఆయన పరిపాలన అనేది బాగానే ఉందనుకుంటున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు? ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు, లా అండ్ ఆర్డర్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే చాలు. ఎందుకంటే ఎవడేం పుచ్చమడుకుంటలేడు, ఎవడేం ఊకుట్లేడు, వాడిని పనాడు చేసుకుంటుండే. తెలంగాణలో రోజు కూలి 8 గంటలు పని చేసుకుంటే 1000 రూపాయలు ఎక్కడో ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళు ఇస్తాడు వీడు ఇస్తాడు అందరూ తెలుసు. కూలీ చేసుకుంటే 1000 రూపాయలు ఎక్కడో, ప్రభుత్వం చన్నం పెట్టాలనే పొజిషన్ లో ఎవరు లేడు, అడుక్కు తినే పొజిషన్ లో కూడా ఎవరు లేడు. అంతే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంది? వాటరు, రోడ్డు, కరెంటు, ఈ 3 ఇస్తే చాలు, వేరే ఏం అవసరం లేదు. అవసరం లేదు, కానీ వచ్చేటోడు తీసుకుంటూనే ఉంటాడు, వద్దు వద్దని అంటాడు, వచ్చేటోడు తీసుకుంటూనే ఉంటాడు. నాకు వచ్చినా నాకు వద్దు వద్దని అంటే కానీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డా అనుకో తీసుకుంటా.